Hi to all, this is Akshita. I am teaching class 10 English, Unit 3, Human Relations. వొకాబులరీని చూద్దాం మనం ఇప్పుడు. లుక్ అట్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ ది జర్నీ అనేటువంటి స్టోరీలో అన్నమాట. దే ఆర్ ఆల్ కాంపౌండ్ వర్డ్స్. ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వర్డ్స్ to convey a unit idea or special meaning that is not as clearly or quickly conveyed by separated words. సరే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. న్యూలీ వెడ్ లైఫ్, బస్ స్టాప్, ఫోర్ హెడ్. ఈ 3 వర్డ్స్ అనేవి కాంపౌండ్ వర్డ్స్ అనమాట. కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ని కలిపేసి ఒక సర్టెన్ యూనిట్ ఐడియా గాను లేదా స్పెషల్ మీనింగ్ వచ్చేలాగా కలిపేసి రాయడాన్నే కాంపౌండ్ వర్డ్స్ అంటాం అనమాట. ఒకవేళ ఈ పదాలను విడదీసి వేస్తే మనకు అంత క్లియర్గా అర్థం కాదు. కాంపౌండ్ వర్డ్స్ అలా కాదు, చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. That is the special purpose. As shown above, compound words may be hyphenated, written open or written solid. ఈ కాంపౌండ్ వర్డ్స్ వచ్చేసి ఒకటి హైఫెనేటెడ్గా అయినా రాయొచ్చు, లేదా స్పేస్ పెట్టినా రాయొచ్చు, లేదా కలిపేసి రాయొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే న్యూలీ వెడ్ లైఫ్ అని ఉంది, ఇక్కడ హైఫెన్ అనేది వాడారు. బస్ స్టాప్ ఇక్కడ రిటర్న్ ఓపెన్ స్పేస్ ఇచ్చి రాశారు. ఫోర్ హెడ్ ఎటువంటి స్పేస్ లేకుండా, ఎటువంటి హైఫెన్ లేకుండా రిటర్న్ సాలిడ్ క్లోజ్గా రాశారనమాట. ద యూజ్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఈ విధంగా ఇంగ్లీష్లో మనం కాంపౌండింగ్ యూజ్ చేయడం వల్ల ఒక ఎవాల్వింగ్ ప్రాసెస్ అంటారనమాట దీన్ని. And expressions become more popular or adapt special meanings. They follow a gradual evolution from 2 or more separate or hyphenated words to single words. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే పాపులర్ అవుతాయో లేదా స్పెషల్ మీనింగ్స్ ఉంటాయో అవి ఒక గ్రాడ్యువల్ ఎవల్యూషన్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి 2 or more సపరేట్ వర్డ్స్ తీసుకొని సింగిల్ ఫామ్గా వర్డ్ చేయడానికి ఒక గ్రాడ్యువల్ ఎవల్యూషన్ని ఫాలో అవుతాయి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, మనం చూద్దాం. ఆడియో విజువల్ ఇక్కడ మనకు స్పేస్ వచ్చింది. ఆడియో విజువల్లో చూసుకుంటే మనకు స్పేస్ వచ్చిందనమాట. కానీ ఇక్కడ చూసినట్టయితే హైఫెనేటెడ్ పెట్టి యూజ్ చేశారు, ఇక్కడైతే రిటర్న్ క్లోజ్డ్గా రాశారు. కాపీ ఎడిటర్ రిటర్న్ ఓపెన్, కాపీ ఎడిటర్ హైఫెనేటెడ్, కాపీ ఎడిటర్ రిటర్న్ సాలిడ్. వైల్డ్ లైఫ్ రిటర్న్ ఓపెన్, వైల్డ్ లైఫ్ హైఫెనేటెడ్, వైల్డ్ లైఫ్ రిటర్న్ సాలిడ్. ఈ విధంగా మనం వర్డ్స్ని డివైడ్ చేయొచ్చు. కాంపౌండింగ్ వర్డ్స్ అంటాం వీటిని. ద వర్డ్స్ ఇన్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ కాంపౌండ్స్. ఇదిగోండి ఇక్కడ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ చూసాం కదా, వీటిని ఏమంటాము? ఓపెన్. వీటన్నిటిని ఓపెన్ కాంపౌండ్స్ అంటాము. హైఫెనేటెడ్ కాంపౌండ్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని హైఫెనేటెడ్ కాంపౌండ్స్ అని, ఈ 3 వర్డ్స్ని క్లోజ్డ్ కాంపౌండ్స్ అని అంటాము. సో ఈ యూనిట్లో మనం ఎక్కువగా హైఫెనేటెడ్ కాంపౌండ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇన్ దిస్ యూనిట్ వి ఫోకస్ ఆన్ హైఫెనేటెడ్ కాంపౌండ్స్. ఏ hyphenated compound is a combination of words joined by a hyphen or hyphens. Here the hyphens aids understanding and readability and ensure correct pronunciation. Words are hyphenated mainly to express the idea of a unit and to avoid ambiguity. ఇక్కడ హైఫెనేటెడ్ కాంపౌండ్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఈ వర్డ్స్ ప్రతి ఒక్క వర్డ్స్ మధ్య హైఫెన్ అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ హైఫెన్ పెట్టడం వల్ల మనకు చదువుకోవడానికి చాలా ఈజీగా, దాని యొక్క మీనింగ్ కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ వర్డ్స్ వచ్చేసి హైఫెనేట్ అవ్వడానికి స్పెషల్ మీనింగ్ ఏంటి అంటే ఒక సర్టెన్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేయగలం అనమాట. అలాగే తారుమారు ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా మంచి ఛాన్సెస్ ఏంటి? హైఫెనేటెడ్ కాంపౌండ్స్ వల్ల. నెక్స్ట్ ఏ ఇచ్చారు. పిక్ అవుట్ ఆల్ ద కాంపౌండ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ గ్రూప్ దెమ్ అండర్ ద హెడ్డింగ్స్ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్. ఇక్కడ ఇచ్చారు కదా, ఈ హెడ్డింగ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధంగా స్టోరీలో నుంచి ఏమైనా కాంపౌండ్ వర్డ్స్ చూసినట్టయితే మనం వాటిని రాయమంటున్నారు. సో దట్ ఈజ్ యువర్ వర్క్. ఫ్రమ్ స్టోరీ యూ విల్ రైట్. అండ్ నెక్స్ట్ బి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టు మేక్ హైఫెనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ గెట్ ద మీనింగ్. రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ యూజింగ్ దెమ్ అప్రోప్రియేట్లీ. ఇక్కడ మనకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో ఏం చేయమంటున్నారంటే హైఫెనేటెడ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయమంటున్నారు అనమాట.
సరే, అలాగే డిక్షనరీని చూసి వాటి యొక్క మీనింగ్ని రెఫర్ చేసి కొన్ని సెంటెన్సెస్ రాయమంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 వచ్చేసి 20ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కాలంలో కిలో, నెక్స్ట్ కాలంలో చెస్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రోలో రూపీ ఇచ్చారు, తర్వాత గ్యాప్ ఇచ్చారు. సో ఇక్కడ మనం సర్టెన్ వర్డ్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ విధంగా మనం ఫిలప్ చేయాలి. సరే, టెక్స్ట్లో చూసినట్టయితే మనకు కొన్ని అవైలబుల్గా ఉన్నటువంటి వాటిని ఏలో ఫిలప్ చేద్దాం. ఇప్పుడు బి మన వర్క్ కాబట్టి 20 కిలో చెస్ట్, ఇక్కడ 20 కిలో చెస్ట్ ఒక ఫామ్ అయింది, ఒక వర్డ్ ఫామ్ అయింది అనమాట. అంటే ఇక్కడ 20 కిలో మధ్య ఐఫైనేటెడ్ ఉండాలి. దేనికి మధ్య? 20 కిలోకి మధ్య ఐఫైనేటెడ్ పెట్టినట్టయితే ఇది ఒక కాంపౌండ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, రూపీ ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఈ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, 20 రూపీ నోట్, 20 రూపీ నోట్. నెక్స్ట్ 20, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం, టిన్ ఇచ్చారు. ఏం టిన్ అది? సరే, ఫర్ సపోజ్ మీ అందరికీ కేక్ ఇష్టమా అంటే 20 ఇంచ్ కేక్, 20 ఇంచ్ కేక్, ఇక్కడ ఐఫైన్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనం వీటిని ఫిలప్ చేయాలి. సరే, నెక్స్ట్ వన్ కూడా చూసేద్దాం. న్యూలీ వెడ్డెడ్ లైఫ్, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తారు మనకు న్యూలీ వెడ్డెడ్ లైఫ్. దీనికి ఐఫైన్ ఎలా ఉండాలి, న్యూలీ వెడ్డెడ్కు ఐఫైన్ ఉండాలి మధ్యలో. సో ఈ విధంగా రాసినట్టయితే ఇది కాంపౌండింగ్ వర్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూలీ ఉంది, ఇక్కడ మనం ఫిలప్ చేయాలి కదా. సో ఈ ప్లేస్లో మనం న్యూలీ డాష్ అసోసియేషన్, ఎటువంటి అసోసియేషను, ఫామ్ చేసింటారు అసోసియేషన్ని. సో దాన్ని మనం ఫార్మేషన్ అని రాయొచ్చా, లేదా ఫార్మ్డ్ అసోసియేషన్ అని రాయొచ్చు కదా. ఎస్, న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్, న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్. సో ఈ విధంగా ఇక్కడ మనకు న్యూలీకు ఫార్మ్డ్కు మధ్య ఐఫెన్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ రాద్దామా, హౌస్ రాద్దాము, ఏదన్నా కానీ వస్తుంది. సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూలీ డాష్ పార్టికల్. విచ్ పార్టికల్? ఒక పార్టికల్ని కనుగొన్నటువంటి దాన్ని మనం ఏమంటాము, డిస్కవర్డ్ అంటాము. న్యూలీ డిస్కవర్డ్ పార్టికల్. వాట్ ఈస్ దట్? న్యూలీ డిస్కవర్డ్ పార్టికల్. సో ఈ విధంగా సెకండ్ వన్ని కూడా మనం ఫిలప్ చేసాం. అండ్ ఫ్లడ్ హిట్ డాష్ ఇచ్చారు. సరే, ఈ ఫ్లడ్ హిట్ అంటే వరద ప్రాంతాలని మనం ఏమంటాము, చాలా వరదలు వచ్చినటువంటి ప్రాంతాలని ఏరియా అంటాం కాబట్టి ఫ్లడ్ హిట్ ఏరియా. ఇక్కడ ఫ్లడ్కు హిట్కు ఏముండాలి, ఐఫైన్ ఉండాలి. దీన్ని ఏమంటాం, ఐఫైనేటెడ్ కాంపౌండ్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ సీరియల్ నెంబర్లో ఏముంది, హోమ్ మేడ్ వైన్. హోమ్ మేడ్ వైన్, హోమ్కు మేడ్కు ఐఫైన్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్లడ్ డాష్ విలేజెస్. ఫ్లడ్ డాష్ విలేజెస్. ఇందాక మనం ఫ్లడ్ హిట్ ఏం రాసాం, ఏరియాస్ రాసాం. సో ఇప్పుడు ఏం రాయాలి, ఫ్లడ్ హిట్ విలేజెస్. ఫ్లడ్ హిట్ విలేజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పెబల్ డాష్ రోడ్. లెసన్లో చూసినట్టయితే పెబల్ స్ట్రీన్ రోడ్. దీనికి ఏముండాలి, ఐఫెన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ డాష్ హార్టెడ్ పీపుల్. ఎటువంటి హార్టెడ్ పీపుల్, కైండ్ హార్టెడ్ పీపుల్. సో ఈ విధంగా మనం ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వెల్ డాష్ మ్యాన్. ఎటువంటి మ్యాను, వెల్ నోన్ మ్యాన్ వస్తుంది, లేదా వెల్ మేనర్డ్ మ్యాన్ వస్తుంది. సో ఏ విధంగా రాయొచ్చు, వెల్ నోన్ మ్యాన్. నెక్స్ట్ వైట్ కాలర్ జాబ్. పింక్ డాష్, రెండు ఇచ్చారు మనకు, పింక్ డాష్ అని ఇచ్చారు. సో పింక్ కార్డ్, మనకు పింక్ కార్డ్ ఉంటుందా, రేషన్ కార్డ్, పింక్ కార్డ్, వైట్ కార్డ్, పింక్ కార్డ్ హోల్డర్. సో ఐఫెన్ ఉండాలి కదా. ఎస్. సో నెక్స్ట్ వన్ డాష్ యూనియన్. ఎటువంటి యూనియన్, ఆ యూనియన్ ఏంటి, న్యూ ట్రేడ్ యూనియన్. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి బి
ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని హైఫైనైటెడ్ కాంపౌండ్స్గా ఫిల్ చేశాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మిస్సింగ్ పార్ట్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని కాంపౌండ్ వర్డ్స్ మిస్ అయినాయంట, మనం వాటిని ఫిలప్ చేద్దాం. సరే, కేదార్నాథ్ లివ్డ్ ఇన్ ఉత్తరాఖండ్. కేదార్నాథ్ ఎక్కడ నివసిస్తున్నాడు? ఉత్తరాఖండ్లో నివసిస్తున్నాడు. డ్యూ టు హెవీ రెయిన్స్ హిస్ విలేజ్ వాజ్ హిట్ బై ఫ్లడ్స్. చాలా వరదలు రావడం వల్ల తన ఇల్లు ఏమైపోయింది, వాళ్ళ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. హిస్ న్యూలీ డాష్ హౌస్. ఎటువంటి హౌసు? హిస్ న్యూలీ హౌస్, డాష్ హౌస్ అంటున్నారు. సరే, ఎటువంటి కొత్తది అంటున్నారు. కొత్త ఇల్లు అంటే కట్టించిన ఇల్లు కాబట్టి న్యూలీ బిల్ట్ హౌస్, ఐఫెన్ ఉండాలి. ఎస్, న్యూలీ బిల్ట్ హౌస్ ఫెల్ డౌన్ అండ్ హీ బికమ్ డాష్. సో ఇల్లు అయితే లేదు, అప్పుడు ఏమైపోయి ఉంటుంది? హీ బికమ్, ఇల్లు లేదు కాబట్టి హౌస్లెస్. అండ్ నెక్స్ట్, ద చీఫ్ మినిస్టర్ విజిటెడ్ ఆల్ ద డాష్ హిట్ విలేజెస్. సో చీఫ్ మినిస్టరు దేన్ని విజిట్ చేశారు? ఆ విలేజెస్లో ఏమొచ్చిందని చెప్పుకున్నాం? ఫ్లడ్ హిట్ ఏరియాస్. అండ్ అనౌన్స్డ్ ఇమీడియట్ హెల్ప్. వాళ్ళకు ఇమీడియట్గా హెల్ప్ కూడా చేసేసాడు. హౌఎవర్ కేదార్నాథ్ లాస్ట్ హిజ్ డాష్ సెల్ఫ్. ఏం పోగొట్టుకున్నాడు అతను? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇల్లు కోల్పోయింది, అయినప్పటికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకున్నాడు. ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ నెక్స్ట్, అండ్ ట్రై టు కమిట్ సూసైడ్ బై జంపింగ్ ఇన్ టు ద ఫ్లడెడ్ రివర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నందువలన తను ఆ ఫ్లడ్ రివర్ ఉన్నాయి కదా, వరదల్లో ఉన్నటువంటి నదులు, వరద నదుల్లోకి కొట్టుకుని పోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడనమాట. సమ్ బ్రేవ్ అండ్ డాష్ హార్టెడ్ పీపుల్. చాలా ధైర్యవంతులు, అలాగే డాష్ హార్టెడ్ అంటున్నారు. ఎటువంటి హార్టెడ్? కైండ్ హార్టెడ్. ఎటువంటి హార్టెడ్? కైండ్ హార్టెడ్ పీపుల్ రెస్క్యూడ్ హిమ్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. దే టోల్డ్ దేర్ స్టోరీస్ టు. అలాగే వాళ్ళ కష్టాలని కూడా చెప్పుకున్నారు. సమ్ వన్ హ్యాడ్ లాస్ట్ హిజ్ డాష్ వెడ్డెడ్ వైఫ్. సరే, ఇంకొంతమంది ఏమో డాష్ వెడ్డెడ్ వైఫ్, చాలా న్యూలీ వెడ్డెడ్ వైఫ్ కదా. ఎస్, న్యూలీ వెడ్డెడ్ వైఫ్ని కూడా కోల్పోయారు. అండ్ సమ్ వన్ ఎల్స్ హ్యాడ్ లాస్ట్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కోల్పోయారు. వన్ ఆఫ్ దెమ్ ఆఫర్డ్ హిమ్ డాష్ కాలర్ జాబ్. అందులో ఒక్కరికి ఆఫర్ చేశారు. ఏంటి? వైట్ కాలర్ జాబ్. ఎటువంటి జాబు? వైట్ కాలర్ జాబ్. ఇట్ రిక్వైర్డ్ హిమ్ టు క్యారీ రైస్ బ్యాగ్స్ బట్ హీ కుడ్ నాట్ క్యారీ ఈవెన్ ఎ డాష్ బ్యాగ్. 20 డాష్ బ్యాగ్ అంటే బ్యాగ్ ఎటువంటి క్వాంటిటీని కలిగి ఉంటుంది? కేజెస్ అలా కలిగి ఉంటుంది. కాబట్టి 20 కేజెస్ లేదా 20 కిలో. ఏం రాయొచ్చు మనం? 20 కిలో బ్యాగ్. ఐఫెన్ ఉంటుందా? ఎస్, ఐఫెన్ ఉంటుంది. సో హీ ఆస్క్డ్ ఫర్ ఏ డాష్ జాబ్. ఇతను ఎటువంటి జాబ్ కోసం అడిగాడు? వైట్ కలర్ జాబ్. అగైన్ వైట్ కలర్ జాబ్. సో ఇందాక మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లేస్లో ఏ జాబ్ని అడిగింటాడు? వన్ ఆఫ్ దెమ్ ఆఫర్డ్ హిమ్ డాష్ కాలర్ జాబ్. సో ఇక్కడ మనం బ్లూ కాలర్ జాబ్ని కూడా చెప్పుకోవచ్చు, లేదా వైట్ కాలర్ జాబ్ని కూడా చెప్పుకోవచ్చు. బట్ నో సచ్ జాబ్స్ ఆర్ అవైలబుల్. కానీ ఎటువంటి జాబ్స్ కూడా అవైలబుల్ లేవు. వన్ ఆఫ్ దెమ్ సజెస్టెడ్ డాష్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఒకరేమో ఒక ఎంప్లాయ్మెంట్ని స్కీమ్ చేశారంట. ఏంటి అంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. బట్ కేదార్నాథ్ హ్యాడ్ నో మనీ. కానీ కేదార్నాథ్ వద్ద ఎటువంటి అమౌంట్ కూడా లేదు. వన్ డే హ్యాస్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద పెబల్ డాష్ స్ట్రీట్. పెబల్ స్ట్రీన్ స్ట్రీట్. హీ ఫౌండ్ సమ్ డాష్ ప్లేటెడ్ ఐడోల్స్ అండ్ జ్యువెలరీ ఇన్ ఏ బాక్స్. అతనికి ఎటువంటి ప్లేటెడ్ ఐడోల్స్ అలాగే జ్యువెలరీ బాక్స్ దొరికిందంట? వజ్రమా, బంగారం అంటే గోల్డ్ ప్లేటెడ్ ఐడోల్స్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటిని కూడా నింపాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఈజ్ లుక్ అట్ ద వర్డ్
dilly dally from the text. This is a reduplicative word. The words super duper and bye bye are also reduplicative words, but they belong to different categories shown below. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారంట. సరే, మనం టెక్స్ట్లో చూసినట్టయితే ఢిల్లీ డాలీ అనేటువంటి వర్డ్ వచ్చింది. దీన్నే రీడూప్లికేటివ్ వర్డ్ అంటారనమాట. అలాగే సూపర్ డూపర్ బై బై ఇవన్నీ కూడా రీడూప్లికేటివ్ వర్డ్స్ అంట. కానీ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్కి చెందినటువంటివి. అవేంటో చూద్దాం మనం ఇప్పుడు. డూప్లికేటివ్ టైప్ వచ్చేసి హియర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏముంది, మనకు బాయ్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ వర్డ్లో కూడా ఏం ఫామ్ అయింది, బాయ్ అనే ఫామ్ అయింది. దీన్ని ఏమంటాము, ఇలా సేమ్ ఫస్ట్ వర్డ్ ఎలా అయితే ఫామ్ అయిందో ఎటువంటి చేంజ్ లేకుండా మళ్ళీ రిపీట్ అయినట్టయితే అటువంటి వాటిని మనం డూప్లికేట్ వర్డ్ అండ్ డూప్లికేటివ్ టైప్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టైప్. హియర్ ద టూ పార్ట్స్ హ్యావ్ సేమ్ కాన్సోనెంట్స్ బట్ డిఫరెంట్ వావెల్స్. ఇక్కడ డి ఎలా ఉన్నాయి, కాన్సోనెంట్స్ యూజ్ చేసినటువంటి లెటర్స్ ఏమో సేమ్ ఉన్నాయి, కానీ పలుకుతున్నప్పుడు వచ్చేటువంటి వావెల్స్ ఎలా ఉన్నాయి, ఢిల్లీ డాలీ, ఈ యా, చిట్ చాట్, ఈ యా అనేటువంటి వర్డ్స్ ఇవన్నీ వీటిని ఏమంటాం, ఆల్టర్నేటివ్ టైప్ అంటాం. అండ్ నెక్స్ట్ రైమింగ్ టైప్. నెక్స్ట్ వన్ ఏంటి, రైమింగ్ టైప్ అన్నమాట. సో రైమింగ్ టైప్ ఎలా ఉంటాయో చూద్దాం. హియర్ ద సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఎ డిఫరెంట్ కాన్సోనెంట్ బట్ రైమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. ఇక్కడ ఇవి రెండు డిఫరెంట్ కాన్సోనెంట్స్, ఎస్ అండ్ డి. ఎస్ వేరే, డి వేరే డిఫరెంట్ కాన్సోనెంట్స్, కానీ రైమింగ్స్ వస్తున్నాయి. సూపర్ డూపర్ ఫస్ట్ పార్ట్కి ఎలా అయితే ఉందో సూపర్ అని, సెకండ్ పార్ట్లో డూపర్ అంటే ఇది ఒక రైమింగ్ టైప్ అనమాట. ఈ విధంగా రీడూప్లికేటివ్ వర్డ్స్ని డిఫరెంట్ కేటగిరీస్లోకి డివైడ్ చేశారు. నెక్స్ట్ లుక్ అట్ ద ఫాలోయింగ్ రీడూప్లికేటివ్ కేర్ఫుల్లీ అండ్ పుట్ దెమ్ అండర్ ప్రాపర్ హెడ్డింగ్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని రీడూప్లికేటివ్స్ ఇచ్చారంట, వాటిని మనం ప్రాపర్ హెడ్డింగ్స్లోకి పెట్టమంటున్నారు. సరే, ఏమేమి ఇచ్చారో చూద్దాం మనం ఇప్పుడు. డింగ్ డాంగ్, ఏ బౌ వావ్, చుక్ చుక్, ఈజీ పీజీ, టాటా, పింగ్ పాంగ్, బ్యాంగ్ బ్యాంగ్, జిగ్ జాగ్, సీసా, ఓకే డోకే, హిప్ హాప్, హాడ్జ్ పోడ్జ్, హెల్టర్ స్కెల్టర్, చాప్ చాప్, పాపా, ఇట్సీ బిట్సీ, బూబూ, హుష్ హుష్, టిప్ టాప్, చిట్ చాట్, హాహా, నిట్టి గ్రిట్టి, పిట్టర్ ప్యాటర్, హ్యాంకీ ప్యాంకీ, టీనీ వీనీ, హర్లీ బర్లీ, మిష్ మ్యాష్, నైట్, టిక్ టాక్. చూడండి, ఈ విధంగా వాళ్ళు వర్డ్స్ ఇచ్చారు. వీటిని మనం సరైనటువంటి ప్రాపర్ హెడ్డింగ్స్ కింద పెట్టమంటున్నారు. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డూప్లికేటివ్, ఆల్టర్నేటివ్ ఏంటి, డూప్లికేటివ్, ఆల్టర్నేటివ్, రైమింగ్ ఏవే ఉన్నాయో వాళ్ళు రాయమంటున్నారు. సరే, ముందుగా డూప్లికేటివ్ ఏవే ఉన్నాయో మనం డివైడ్ చేద్దాం. డూప్లికేటివ్ అంటే ఏంటి, ఫస్ట్ పార్ట్లో ఏ వర్డ్ వచ్చిందో ఎటువంటి చేంజ్ లేకుండా అటువంటి వర్డ్ని యూజ్ చేసినట్టయితే దాన్ని ఏమంటామని చెప్పుకున్నాం, డూప్లికేటివ్ అని చెప్పాం. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి డూప్లికేటివ్ వర్డ్. అండ్ నెక్స్ట్ చుక్ చుక్ ఎటువంటి రిపిటేషన్లోనూ చేంజెస్ లేకుండా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగ్ బ్యాంగ్. నెక్స్ట్ చాప్ చాప్. సో ఇంకొక వర్డ్ వచ్చింది ఏమి, టాటా. అండ్ అనదర్ వర్డ్ ఈజ్ పాపా. అండ్ అనదర్ వర్డ్ ఈజ్ ఆహా. అండ్ నెక్స్ట్ బూబూ. హుష్ ఎక్కడుంది అది, ఎస్, హుష్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నైట్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి, ఎక్కడికి, డూప్లికేటివ్ టైప్లోకి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ వర్డ్ రిపీట్ అయింది, కానీ ఎటువంటి చేంజెస్ లేకుండా రిపీట్ అయింది. అటువంటి వాటిని డూప్లికేట్ వర్డ్స్ అంటాము. సో నెక్స్ట్ ఏమున్నాయి, అల్లిటరేటివ్ని చూద్దాం. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో అల్లిటరేటివ్ ఏమున్నాయో చూద్దామా. ఫస్ట్ వన్ డింగ్ డాంగ్ అని ఉంది. ఎస్, ఇక్కడ డి సేమ్ కాన్సోనెంట్స్ అవి, కానీ వావెల్స్ ఎలా ఉన్నాయి, ఈ
డాంగ్, ఓ, ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి. కాబట్టి సేమ్ కాన్సోనెంట్స్ ఉన్నప్పటికీ కూడా వావెల్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ వావెల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డింగ్ డాంగ్ అని వచ్చేసి అల్లిటరేటివ్లోకి వస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఏముంది, పింగ్ పాంగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పింగ్ పాంగ్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జిగ్ జాగ్. చూడండి, సేమ్ కాన్సోనెంట్స్ బట్ డిఫరెంట్ వావెల్స్. నెక్స్ట్ సీ సా, సీ సా. అండ్ హిప్ హాప్, ఏముంది, హిప్ హాప్. నెక్స్ట్ వన్ ఈజ్ చిట్ చాట్. నెక్స్ట్ వన్ ఈజ్ చిట్ చాట్. సి కాన్సోనెంట్, కానీ ఇక్కడ వావెల్స్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పిటర్ ప్యాటర్, పిటర్ ప్యాటర్. అండ్ నెక్స్ట్ టిప్ టాప్, టిక్ టాక్. మిష్ మ్యాష్. సో ఇవన్నీ ఏంటి, సేమ్ కాన్సోనెంట్స్ ఉన్నాయి లెటర్స్లో, కానీ వావెల్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఇప్పుడు చెప్పినటువంటి వర్డ్స్ అన్ని దేని కిందకి వస్తాయి, అల్లిటరేటివ్ కిందకి వస్తాయి అన్నమాట. సరే, నెక్స్ట్ వర్డ్స్ ఏం డివైడ్ చేయాలి, రైమింగ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటివన్నీ రైమింగ్ వర్డ్స్. బో వవ్, ఇక్కడ కాన్సోనెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ రైమింగ్ వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఈజీ పీజీ, ఓకే డోకే, హార్జ్ పోర్జ్, హెల్టర్ స్కెల్టర్, హెల్టర్ స్కెల్టర్, ఇడ్సీ బిడ్సీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నిటీ గ్రిటీ, హ్యాంకీ ప్యాంకీ, ట్వీనీ వీనీ, హర్లీ బర్లీ. ఈ విధంగా ఈ వర్డ్స్ అన్ని దేని కిందకి వస్తాయి, రైమింగ్ కిందకి వస్తాయి అన్నమాట. Reduplicatives are used in a variety of ways. Some simply imitate sounds, ding dong, bow wow. Some suggest alternative moments, flip flop, ping pong, and some intensify meaning, tweeny weeny, టిప్ టాప్, వెరీ గుడ్, వెరీ స్మాల్. సో ఈ విధంగా రీడూప్లికేట్ వర్డ్స్ అన్నీ ఒక డిఫరెంట్ వెరైటీస్లో ఫామ్ అవుతాయంట. అందులోనూ కొన్ని ఇమిటేటింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయి, డింగ్ డాంగ్, బోవో, ఇవన్నీ కొన్ని ఇమిటేటింగ్ వర్డ్స్ అనమాట. కొన్ని ఆల్టర్నేటివ్ మూమెంట్స్ ఇచ్చారు, ఫ్లిప్ ఫ్లాప్, పింగ్ పాంగ్ అని. ఇంకా కొన్ని ఇంటెన్సిఫై మీనింగ్ ఇచ్చారంటే ట్వీనీ వీనీ అంటే వెరీ స్మాల్ అని, టిప్ టాప్ అంటే చాలా వెరీ గుడ్. ఇందాక ఎవరైనా మనం చూస్తుంటాం, ఇంతకుముందు మనల్ని అంటే ఎప్పుడైనా మేకప్ అయితే టిప్ టాప్గా రెడీ అయినా అంటే చాలా వెరీ గుడ్గా రెడీ అయినా అని అంటారు అని అర్థం దానికి. ఫైండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ యూ లైక్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. యూ విల్ ఫైండ్ సిమిలర్ వర్డ్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్ టూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ తెలుగు వీ హ్యావ్ వర్డ్స్ లైక్ చిచి, పోపో, కాదు కాదు, తరతమా, తాడో పేడో, పిల్లా జల్లా, అటో ఇటో. సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటి, తెలుగులో కొన్ని ఇటువంటి వర్డ్స్ వస్తాయంట. ఇవి కూడా ఏంటి, కాంపౌండ్ వర్డ్స్, హైఫెనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ లాంగ్వేజ్, డోంట్ దే సౌండ్ మ్యూజికల్. సరే, ఇక్కడ కొన్ని మీకు నచ్చినటువంటి వర్డ్స్కు మీనింగ్స్ తెలుసుకొని, అలాగే తెలుగులో కూడా కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, వీటిని ఉపయోగించి కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ చేయమంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ఏ రీడూప్లికేటివ్ వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు రీడూప్లికేటివ్ వర్డ్ని మనం ఫిలప్ చేయాలి. సరే, వాట్ డస్ ద క్లాక్ సే. సరే, క్లాక్ మనకి ఏం చెప్తుంది, ఎటువంటి సౌండింగ్ ఇస్తుంది, టిక్ టాక్. ఎట్లా ఇస్తుంది, టిక్ టాక్. ఎస్, వాట్ డస్ ద క్లాక్ సే, టిక్ టాక్. అండ్ నెక్స్ట్, వాట్ డస్ ద స్కూల్ బెల్ సే. స్కూల్ బెల్ మనకి ఎలా వస్తుంది, డింగ్ డాంగ్. స్కూల్ బెల్ ఎలా వస్తుంది, డింగ్ డాంగ్. అండ్ నెక్స్ట్, హౌ డస్ ద రెయిన్ డ్రాప్. రెయిన్ డ్రాప్ మనకి ఎలా పడుతుంటాయి, పిటర్ ప్యాటర్, పిటర్ ప్యాటర్. అండ్ నెక్స్ట్, వాట్ డస్ ద డాగ్ సే. డాగ్ ఎలా అరుస్తుంటుంది, బౌ వౌ, బౌ వౌ. హౌ డూ యూ లాఫ్, హా. సో ఈ విధంగా మనం వొకాబులరీ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాము.